నుంచి 7 నిమిషాలు మీరు అందరూ ఒరేషియస్ స్పీకర్స్ అని నాకు తెలుసు, కాబట్టి మీరు లిమిట్గా, లేకుంటే నేను మైక్ ఆఫ్ చేస్తాను. ఎందుకన్నా మాట్లాడకుండా పోమంటే కూడా పోతాయి. నాకు మాట్లాడాలని ఏం లేదు, అనుకుంటే మాట్లాడతాను. మాట్లాడాలి. ఇంత పెద్ద టాపిక్ పెట్టుకొని, సబ్జెక్ట్ పెట్టుకొని, దాన్ని ఇప్పుడు దేశం అంతా ఎక్స్పాండ్ చేద్దాం అనేటటువంటి గొప్ప లక్ష్యం పెట్టుకొని నియంతృత్వం నువ్వే ప్రదర్శిస్తా అంటే ఎడ కుదురుతుంది? ఇప్పుడు ఆడ అడవిలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు, సమస్య అదే. బాధ ఎట్లా తెలుస్తుంది? బస్తర్ను కాపాడడం అంటే ఆదివాసుల్ని కాపాడడం, బస్తర్ను కాపాడడం అంటే భారతదేశాన్ని కాపాడడం. నాతో సమ్మతించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. బస్తర్ బచావో ఆదివాసీ బచావో అంటారు. అవసరి గట్టిగా బస్తర్ బచావో, గట్టిగా బస్తర్ బచావో, ఆదివాసీ బచావో, భారత్ బచావో, ఆదివాసీ బచావో, ఆదివాసీ బచావో, బస్తర్ బచావో. బస్తర్ ను కాపాడడం అంటే बस्तर बचाना है तो आदिवासी को बचाना है, आदिवासी को बचाना है तो भारत को बचाना है, भारत की संविधान को बचाना है. ये आज की हालत है. చాలా మంది ఆడ తిరిగి వచ్చినాం, ఇక్కడ తిరిగి వచ్చినాం అంటారు. నాకైతే తెలియదు. నేను మొన్ననే 3 రోజులు ఉన్న ఛత్తీస్గఢ్లో పోయి మా పార్టీ నాకు బాధ్యత అప్పచెప్పింది. దేశవ్యాప్తంగా 25,000 మంది ట్రైబల్స్ను లీడర్స్గా ఆదివాసులను తీర్చిదిద్దాలనే లక్ష్యం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఈ మధ్యలో ఉదయపూర్లో మా పార్టీ సంకల్ప శిబిర్ జరిగిన తర్వాత ఈ దేశంలో ఆదివాసులు కాపాడుకోవాలంటే ఆదివాసుల నుంచి నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం పార్లమెంట్ను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో ఉండాలి. ఆ నాయకత్వం ఎదగాలంటే ఆదివాసులకు రాజ్యాంగ చైతన్యం అందించాలి. కాబట్టి దేశవ్యాప్తంగా దాని మీద ట్రైనింగ్ క్యాంపులు పెట్టండి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా కీరాజు గారు మా ఎమ్మడి పడి మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోనే జనవరి నెలలో 7 రోజుల ట్రైనింగ్ క్యాంపు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. నేనే ఆ బాధ్యతలు తీసుకొని చేస్తా ఉన్నా. మొన్న ఛత్తీస్గఢ్ ట్రైనింగ్ జరిగింది. మధ్యప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఛత్తీస్గఢ్ అయింది. 6 రోజుల ట్రైనింగ్ క్యాంపు. 3 రోజులు నేను ఆడనే ఉన్నా. బస్తర్ మొత్తం జిల్లాల నుంచి దాదాపు 25-30 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా. బస్తర్లో రాజ్యం లేదు, రాజ్యాంగం లేదు, పాలనా వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్యం లేదు. మీరు ఏమేమనుకుంటారో ఏది లేదాడ. వాళ్ళు ఒక్కటే ఉన్నది, ఆర్మీ, ఆదివాసులు. ఆర్మీ, ఆదివాసులు, మావోయిస్ట్ పార్టీ. ఇవాళ వాళ్ళతో మాట్లాడినాక నాకు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే, నాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే, గుట్టలను చెట్లను ఎత్తుక్కోపోవడం కోసం దొంగలు పడ్డారు అడవిలో. ఈ గుట్టలు చెట్లు మీద పైసలు సంపాదించుకునేటోళ్ళు, వాటిని అమ్ముకొని బతుకుదాం అనుకునేటోళ్ళు, వాళ్ళు అమ్ముకొని వేల తరాలు సంపాదనలు సృష్టించుకుందాం అనుకునేటోళ్ళు మనుషుల్ని చంపేయాలనుకుంటారు. అక్కడ ఆ మనుషుల్ని చంపేటటువంటి కార్యక్రమం మొదలైంది. అది సంవత్సరంలో పూర్తి కాబోతున్నది. 2026 మార్చి 30 లోపల క్లోజ్ చేస్తామని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. ఈ మనుషుల్ని చంపి దాదాపు 18 లక్షల మంది ఆదివాసులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ 18 లక్షల మందిని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి మనకేమైనా శాతనవుతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆడ మా ఆదివాసీ బిడ్డే బస్తర్కు ప్రధానంగా మా కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఎడ్డం లెక్క ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. బస్తర్ బచావో అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ దీపక్ బైజు ఇంతకుముందు ఈ భారత్ బచావో సమావేశం పెట్టినప్పుడు వచ్చిండు, ఈడికి కూడా వచ్చిండు. ఈ మీటింగ్ కింద భారత్ బచావో మొదటి సమావేశానికి ఆయన హైదరాబాద్కి వస్తే నేనే పట్టుకొచ్చిన. ఆ సమావేశంలో మాట్లాడిపోయిండు ఆయన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే అక్కడ మాట్లాడిపోయింది. ఇది భారత్ బచావో మొదలైనటువంటి మీటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేసిండు. నిన్న కాక మొన్న మా ట్రైనింగ్ క్యాంప్ మధ్యప్రదేశ్లో అయిపోయినాక ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఫేక్ ఎన్కౌంటర్ మధ్యప్రదేశ్లో. ఆ ఫేక్ ఎన్కౌంటర్ కాడ మా ట్రైనింగ్లో కూర్చున్నటువంటి పిల్లలు అందరికంటే ముందు పోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళు, ఆదివాసీ బిడ్డలు. పోయినాక మా నేషనల్ చైర్మన్ విక్రాంత్ భూరియా అని ఉంటాడు, అక్కడ ఎమ్మెల్యే పిల్లగాడు, దాన్ని అసెంబ్లీలో రేజ్ చేసిండు. మామూలుగా రేజ్ చేయలే. మధ్యప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం
తప్పుడు ఎన్కౌంటర్ అని గుర్తిస్తూ ఆ చనిపోయినటువంటి 6గురికి 10 లక్షల రూపాయల ఎక్స్రేషన్ ఇవ్వడమే కాకుండా ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఫేక్ అని తెలిస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా దాన్ని కమిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆదివాసీ కాంగ్రెస్ తీసుకొచ్చింది మధ్యప్రదేశ్లో. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఉన్నానంటే, ఒక కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ వర్క్ కనుక జరగకపోతే ఈ దేశంలో రాజ్యాంగం మిగిలే పరిస్థితి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామో లేకుంటే మావోయిస్టు పార్టీ ప్రోగ్రామో ఇంకో రాజకీయ పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశము అని నేను అనుకోవట్లేదు. భారతదేశంలో 2 మార్గాలు వచ్చినాయి ముందుకు. ఒకటి, ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు, పెట్టుబడిదారి అగ్రకుల పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసేటటువంటి ఒక 5% కోసం పనిచేసే రాజకీయ నిర్మాణం. రెండో వైపు 95% దేశ ప్రజల్ని కాపాడుకునేటటువంటి భారత రాజ్యాంగం. ఈ రెండింటి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది దేశంలో. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, దీన్ని మనం గౌరవించినా గౌరవించకున్నా, దీంతో మనం ఉన్నా లేకున్నా దీన్ని కాపాడుకుంటే తప్ప ఈ మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఇది పోబోతున్నది. దీనికి డెడ్ లైన్ కూడా వచ్చేసింది. నేను అందుకనే బస్తర్ ఉద్యమాన్ని మావోయిస్టు పార్టీ ఉద్యమంగా చూడట్లేదు. ఎందుక డిఫెన్స్ వాయిన్స్ గోపీనాథ్ గారు ఎన్నిసార్లు ఆదివాసీ మూవ్మెంట్ మావోయిస్టు పార్టీ కట్టే ముందు లేదా? కాంగ్రెస్ పుట్టక ముందే 100 సంవత్సరాల ముందు ఆదివాసీ మూవ్మెంట్ దేశంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టి 135 సంవత్సరాలు అయితే 18th 17th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడింది ట్రైబల్స్, ఆదివాసులు, దేశ ఆదివాసులు. ఎందుకు ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి? ఈ దేశ మేధావి వర్గం గర్జున వణుకుతుంది. నా భాషలో చెప్పాలంటే ఒక పోస్టు చేయడానికి ఉచ్చబోసుకుంటారు మేధావులు. మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు మాట్లాడి భయపడుతున్నారు. వాడు డైరెక్ట్ పెట్టేసిండు అర్బన్ నక్సలైట్ అనే ట్యాగ్. గీత గీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవడు నిలబడతాడు, ఎవడు పారిపోతాడు. మాట్లాడాలి, ఆర్టికల్ రాయాలి అంటే భయపడతా ఉన్నారు. ఎక్కడ అర్బన్ నక్సలైట్ అంటారు. ఇది వేసినటువంటి బాబాసాహెబ్ను కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ దానికి ఇంకేమున్నది? అంబేద్కర్ ఇవాళ బతుకుంటే ఆయన అర్బన్ నక్సలైట్ అవుతాడు. భారత రాజ్యాంగాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలైట్ అవుతాడు. ఇంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంది ఈ దేశంలో. అది మనకు అర్థం కాలేదనుకో, మనం ఎక్కడ నిలబడం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేదనుకో, మన మధ్య ఉన్నటువంటి అంతర్గత వైవిధ్యాలు శత్రువును గుర్తించడంలో విఫలమైనవి అనుకో, కొట్లాడలేం. అందుకనే నేను గట్టిగా చెప్తా ఉన్నాను, బాధపడుతూ చెప్తా ఉన్నాను. నేను ఆ పనిలో దిగి చెప్తా ఉన్నాను. ఒడ్డున కూర్చొని మాట్లాడతలేను. నేను 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 5,000 మంది ఆదివాసులను లీడర్గా తయారు చేసి ఇస్తానని చెప్పి మా నాయకుడికి మాటిచ్చాను. తయారు చేసి ఇస్తా, కొట్లాటకు దిగటంలో ఇస్తా. కాంప్రమైజ్ కాను నేను. భారత రాజ్యాంగం కోసం కొట్లాటలు దిగటంలో ఇస్తా. మీరెంతమంది దానికి సిద్ధపడతారో సిద్ధపడండి. ఇవాళ చరిత్రలో మొదటిసారిగా మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తామని చెప్పి డిక్లేర్ చేసింది. సైన్యం ఎందుకు పోయింది ఛత్తీస్గఢ్కు? మావోయిస్టులు ఉన్నారని పోయింది కదా. మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తుంది అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం చర్చలు జరపాలి కదా. ఆర్మీ బార్డర్లో ఉండాల్సినటువంటి ఆర్మీ నీ ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరమే ఉంది? దారి తప్పిన వాళ్ళే అనుకో, వేరే సిద్ధాంతంతో అనుకో, కానీ భారత ప్రజలు కదా. భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రజలు కదా. ఆ ప్రజల మీద యుద్ధం ఎందుకు? శాంతికి తుపాకు పట్టుకున్నటువంటి వాడు వస్తా అన్నప్పుడు చర్చించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. అది గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధమా లేదా? భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఆదివాసుల్ని కాపాడుతుందా లేదా? ఒక సిద్ధాంతానికి ఈ దేశ ఆర్మీకి జరుగుతున్నటువంటి యుద్ధంలో ట్రైబల్స్ ఆదివాసులు ఎందుకు చచ్చిపోవాలి? ఈ ఆదివాసుల్ని కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి లేదా? ఇది ప్రశ్నించాలి. భారత ప్రభుత్వం నువ్వు చెట్లను పుట్లను తవ్వుకోవడం కోసం ఆదివాసుల్ని నక్సలైట్లుగా సాకి చూయించి చంపే ప్రోగ్రాంలో ఉంటావా? ఈ ఆదివాసుల్ని భారత రాజ్యాంగం ప్రకారం కాపాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధానంలోకి పోతావా? ఇది గట్టిగా మాట్లాడాలి. భయపడొద్దు. నువ్వు మాట్లాడంగానే కింద సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వస్తుంది. వీడు అర్బన్ నక్సలైట్, వీడు ఇంకోటి అని చెప్పి. అగో ఆ ట్రోలింగ్లకు భయపడి మన మేధావులంతా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఎవరికి వాళ్లే నా గత్యం అవుతుందో అని చెప్పి భయపడతా ఉన్నారు. గౌరీ లంకేష్ తర్వాత ఇది పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మిత్రులారా, మీరందరూ త్యాగ పురుషులు, మీరంతా మహానుభావులు, గొప్ప గొప్ప సిద్ధాంతాలు చదివినటువంటి వాళ్ళు. నాకు అంత తెలియదు. నేను ప్రాక్టికల్ లైఫ్నే నమ్ముకుంటా, వాస్తవ జీవితం మీదనే ఉంటా.
ఇవాళ ఈ దేశంలో సమానత్వానికి ఆధిపత్యానికి, సమానత్వానికి దోపిడీకి, ప్రజాస్వామ్యానికి ఇవాళ నియంతృత్వానికి యుద్ధ వాతావరణం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళలో రకరకాల సిద్ధాంతాలు ఉండొచ్చు, రకరకాల రాజకీయ నిర్మాణాలు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నావా లేదా అనేటటువంటిది ఒక బేసిక్ పారామీటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల వల్ల సమాజం నిలబడుతుంది అనేటటువంటి భావన ఉన్నవాళ్ళు ఒకవైపు, ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు తగలబెడదామని చూస్తున్న వాళ్ళు ఒకవైపు. రాజ్యాంగం వెలుగులో ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని చూస్తున్నారు. విపరీతమైనటువంటి ద్వేషం. బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఈ భారత రాజ్యాంగం ఇష్టం లేదు, రావడం వచ్చింది, ఇవాళ యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని తగలబెట్టడం కోసం, దాన్ని లేకుండా చేయడం కోసం కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతోని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఒక విశాలమైనటువంటి మాస్ బేస్డ్ ప్రజా ఉద్యమంలో ఈ దేశ ప్రజల్ని తీసుకెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరించలేము. ఇది ఎవరికి వాళ్ళు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరికి వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరికి వారు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్కటే పరిష్కారం. అందుకనే ఇక్కడ ఒక గొప్ప అవకాశం వచ్చింది మనందరికీ. ఏ పార్టీ అయితే తుపాకులు పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని గుర్తించరని చెప్పి పోరాడుతున్నటువంటి పార్టీ ఆదివాసీల ప్రయోజనాల కోసం చర్చకు రావడానికి సిద్ధంగా ఉంది, ప్రకటించింది. ఇవాళ మనం ఈ రాజ్యాంగం వెలుగులో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ ప్రజల్ని కాపాడుతామని రాజ్యాంగం మీద వాగ్దానం చేసిన వాళ్ళను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాళ పౌర సమాజం యొక్క బాధ్యత, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళ బాధ్యత, ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏ రాజకీయ నిర్మాణంలో ఉన్నా అటువైపుగా ఈ ప్రజా సమూహాన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యతను మేధావులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందుకనే పొద్దుటి నుంచి రేపటి నుంచి నాకు వరంగల్ జిల్లా ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. విపరీతమైన ఒత్తిడి ఉన్నది. ఎందుకు కూర్చున్నానంటే ఇదే మాట చెప్పిపోదామని కూర్చున్నా. 3 రోజులు ఆదివాసీ ట్రైనింగ్ క్లాసులు పెట్టుకున్నాం మేము. అందుకనే చెప్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి ఎక్కడికక్కడ మాట్లాడి, ఎక్కడికక్కడ చర్చించి ఒక విశాలమైనటువంటి ఈ చర్చలకు పునాది ఏర్పాటు చేసి బస్తర్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని కాపాడదాం, తద్వారా భారత ఆదివాసుల్ని కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ బలి నాయక్. బేలా భాటియా, సోషల్ యాక్టివిస్ట్.